నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాగర్ధామివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్యముల యొక్క సముదాయం. అటువంటి భాగవతం ఇతిహాసమైనటువంటి కారణము చేత యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని మనకి అందిస్తుంది. అది కల్పింపబడినటువంటి కథ కాదు. అందుకే రామాయణంలో వాల్మీకి మహర్షి అంతర్భాగమైనట్టే భాగవతాన్ని రచించినటువంటి వ్యాస భగవానుడు కూడా భాగవతంలో అంతర్భాగం, ఒక వ్యక్తి. ఒకానొకప్పుడు సనకసనందనాది మహర్షుల యొక్క శాపములకు గురైనటువంటి జయ విజయులనబడేటటువంటి విష్ణు పార్షదులు, ద్వారపాలకులు ఇద్దరూ కూడా 3 జన్మలలో వైరభక్తితో భగవంతుణ్ణి చేరుకోవాలి అని పునః శాపావకాశము ఇయ్యబడి ఈ భూమి మీద రాక్షస సోదరులుగా జన్మించారు. వారే రావణ కుంభకర్ణులు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, శిశుపాల దంతవక్రులు. ఇందులో హిరణ్యకశిపులనబడేటటువంటి సోదరుల యొక్క జంట రావణ కుంభకర్ణుల కన్నా ఏమాత్రమూ తీసిపోనటువంటి జంట. దితి కశ్యప ప్రజాపతుల యొక్క సంతానమైనటువంటి హిరణ్యాక్ష హిరణ్యకశిపులలో పెద్దవాడు హిరణ్యకశిపుడు, చిన్నవాడు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు శ్రీ మహావిష్ణువు చేత నిర్జింపబడ్డాడు. ఆయన నిర్జింపబడినటువంటి కారణం చేత తల్లి అయినటువంటి దితి, ఆయన భార్య, బిడ్డలు అందరూ శోకిస్తున్నారు. అటువంటి సందర్భంలో పెద్ద కుమారుడైనటువంటి హిరణ్యకశిపుడు అక్కడికి వచ్చాడు. వచ్చి తల్లిని, మరదల్ని ఉద్దేశించి మాట్లాడడం ప్రారంభం చేశాడు. రాక్షసుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు వేదాంతం మాట్లాడినప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడతారు. కానీ ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం పూర్తి స్వార్థంతో ప్రవర్తిస్తారు. వేదాంతం అనేటటువంటిది భగవద్భక్తి సంబంధమైనటువంటి విషయములు కేవలము వినడం కోసం, కేవలం చదువుకోవడం కోసం పనికొచ్చేవి కావు. అవి వినడం ఎందుకు, చదువుకోవడం ఎందుకు అంటే అనుష్ఠాన పర్యంతంలోకి రావాలి, వాటిని ఆచరణలోకి తెచ్చుకోవాలి. అలా ఆచరణలోకి తెచ్చుకోకుండా కేవలం చదువుకుని శుష్క వేదాంతము, వాచా వేదాంతము అంటారే, అలా దాన్ని ఒక్కొక్క సందర్భంలో మనసు ఊరట పొందడం కోసం మాత్రమే ఉపయోగించుకోవడం అలవాటైపోతే దాని వలన ఆత్మోద్ధరణ ఉండదు, జీవిత లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదు. రామకృష్ణ పరమహంస అటువంటి లక్షణం ఉన్నవారి గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు. ఒక శిథిలమైపోయినటువంటి ఆలయంలో ఒక వ్యక్తి వెళ్ళి గణగణ గణగణ గంటలు మోగించాడు. అందరూ దేవాలయంలో గంటలు మోగుతున్నాయి, మళ్ళీ ఆ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసి ప్రారంభించారో ఏమో మనకి తెలియదనుకుని గబగబా దర్శనానికి వెళ్ళారు. తీరా దర్శనానికి వెళ్ళిన తర్వాత ఆలయము శిథిలమైపోయిన స్థితిలోనే ఉంది. అది చూసినటువంటి వారందరూ కూడా ఆ గంటలు మోగించినటువంటి వ్యక్తిని నిందించారు. నీకు బుద్ధి ఉందా? అదేమో శిథిలమైపోయిన దేవాలయం, దాని తలుపులు మూసివేయబడి ఉన్నాయి, దాని లోపలికి ఎవరూ ప్రవేశించరు, ఎవరూ పూజ చెయ్యలేరు. అటువంటి దేవాలయంలో ఇంత బిగ్గరగా ఘంటానాదం చెయ్యడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? శిథిలమైపోయిన దేవాలయంలో గంట కొట్టడం ఎలాంటిదో అనుష్ఠాన పర్యంతంలోకి రానటువంటి వేదాంతం కూడా అటువంటిది. ఆచరణాత్మకము కానప్పుడు, కనీసం ఆచరించాలనేటటువంటి తాపత్రయం మనసులో కలిగి కొంతైనా ప్రయత్నం ప్రారంభం చెయ్యనప్పుడు, కేవలం ఇతరులకు చెప్పడానికి మాత్రమే పనికొచ్చినప్పుడు, తను దానిని అనుష్ఠించాలనేటటువంటి తాపత్రయం ఎంతమాత్రం లేనప్పుడు, అది పరమ సత్యం అనేటటువంటి విశ్వాసం చెప్పేవాడిలో వినేవాడిలో ఇద్దరి యందు మృగ్యమైనప్పుడు దాని వలన ప్రయోజనం ఉండదు. అందుకే పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ అంటారు. ఇతరులకు ఉపదేశం చేయవలసి వస్తే అందరూ వ్యాసుడు పరాశరుడే.
అనుష్ఠించమనేటప్పటికి మాత్రం సమస్య వస్తుంది. ఎవడు అనుష్ఠించాడో వాడు ధర్మాత్ముడు, వాడు ధన్యాత్ముడు. ఆచార ప్రభవో ధర్మ అంటారు. ధర్మము విని మెచ్చుకోవడానికి కాదు, విని సంతోషించడానికి కాదు. ఏది ఆచరించారో అది ధర్మం. ఆచరించినప్పుడు దానిని ధర్మము అని పిలవరు. అందుకే ఆ హిరణ్యకశిపుడు తన మరదల్ని తల్లిని ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు వింటే అబ్బా ఎంత గొప్ప వేదాంతం మాట్లాడాడు, ఎంత భక్తి జ్ఞాన వైరాగ్యములు ఉన్నవాడనిపిస్తుంది. నీరాగార నివిష్ట పాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచో శురుల్పోయడి త్రోవపోయనుభవత్సూనుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకున్ శోకింప నీకేటికిన్ అన్నాడు తల్లితోటి. ఓ తల్లి, దేని కొరకు శోకిస్తున్నావు? నీరాగార నివిష్ట పాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు. రహదారి పక్కన చలిపందిరిని చలివేంద్రము అని వేస్తారు. అందులో గ్రీష్మతాపం నుంచి తట్టుకోవడం కోసం, బాటసారులకు అందించడం కోసం మంచినీరు మజ్జిగ లాంటివి ఉంచుతారు. ఎవరో తూర్పు నుంచి పశ్చిమానికి వెడుతున్నవాడు, పశ్చిమం నుంచి తూర్పుకి వెడుతున్నవాడు కాసేపు ఆ పందిరి కింద కలుసుకొని వాళ్ళ దాహార్తిని తీర్చుకోవడానికి మంచినీళ్ళు మజ్జిగో తాగుతారు. ఒకరితో ఒకరు కొద్దిగా పరిచయం అవుతారు, కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఒకరికొకరు సంతోషాన్ని కల్పించుకున్న అనుబంధం ఏర్పడినా అక్కడే ఉండిపోరు. పశ్చిమానికి వెళుతున్నవాడు తూర్పుకి వెళ్ళాడు, తూర్పుకి వెళ్ళేవాడు పశ్చిమానికి వెళ్ళాడు. కొద్దిసేపు కలుసుకొని విడిపోయి ఎవరి దారిన వారు వెళ్ళిపోయినట్టే ఈ లోకంలో అమ్మ ఇద్దరు వ్యక్తులు కలుస్తూ ఉంటారు. భార్య భర్త అన్న పేరు పొందుతారు. వారికి తమ తమ కర్మలను అనుభవించడానికి జీవులు బిడ్డలుగా వస్తూ ఉంటారు. ఈ కలిసి విడిపోయేటటువంటి బంధం ఉన్నదే, ఇది పరమకృతకమైనది, పరమ తాత్కాలికమైనది. కానీ నీ కుమారుడు మహాశూరుడు, ఎంత గొప్ప పరాక్రమవంతుడమ్మా! సాక్షాత్ శ్రీ మహావిష్ణువుతో పోరు సలిపాడు. సలిపి మహాశూరుండాతడు. ఆయన వెళ్ళవలసినటువంటి వీరస్వర్గాన్ని చేరుకున్నాడు. అంత గొప్ప జీవితం కలిగినటువంటి వాడి గురించి శోకించడం తగున? నిజానికి హిరణ్యాక్షుడు అంత సుగుణములు కలిగిన వాడు కాదు. శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేశాడు, శ్రీ మహావిష్ణువు చేతిలో మరణించాడు అంటేనే ధర్మవిరుద్ధమైన స్వభావం ఉన్నవాడు అని అర్థం అవుతుంది. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం అంత గొప్పగా మాట్లాడతాడు. అది రాక్షస ప్రవృత్తి. అందుకే భవత్సూనుండు తల్లి, అంత గొప్పవాడమ్మా, మహాశూరుండాతడు తద్వియోగమునకు శోకింప నీకేటికిన్, ఆయన గురించి ఎందుకు ఏడుస్తావు అంటూ ఒక మాట అన్నాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చూజ్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికి ఇచ్చెదరు సావున కొల్లక దగవచ్చునే ఎచ్చట నుండి పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి అన్నాడు. అసలు ఈ లోకంలో ఇదో విచిత్రమైనటువంటి లక్షణం. బహుమాత్రము చోద్యము, చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకని అంటే దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. ఒక వ్యక్తి పుడుతుండడం చూస్తున్నారు, మరణించడం చూస్తున్నారు. అయినా ఈ చనిపోయిన వాడి గురించి బ్రతికున్నవాడు ఏడుస్తూ ఉంటాడు. ఏదో తాను మాత్రం ఎప్పటికీ ఉండిపోయేవాళ్ళ, వెళ్ళిపోయిన వాడు ఒక్కడు అమాయకుడైపోయి ఉండడం చేత కాకపోయి వెళ్ళిపోయిన వాడిని చూసి ఏడ్చినట్టు ఏడుస్తూ ఉంటాడు. చావున కొల్లక దాగవచ్చునే, చావుని తప్పించుకొని ఎక్కడ దాక్కోవడం సాధ్యం అవుతుంది? ఎవరైనా వెళ్ళిపోవలసిందే. చావున కొల్లక దాగవచ్చునే ఎచ్చట నుండి పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్. అమ్మ కడుపులో పిండం ఏర్పడింది. పిండంలోకి జీవుడు ఎక్కడి నుంచో వచ్చి అనుప్రవేశం చేశాడు. అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత అయినా శరీరం విడిచిపెట్టేసి తాను ఎక్కడి నుంచి వచ్చి అమ్మ కడుపులో ఉన్న పిండంలో చేరాడో అక్కడికి వెళ్ళిపోవాలి కదా. వచ్చినవాడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవడం అనేటటువంటిది జగత్తు యందు సత్యం. ఇదంతా నిర్వహించేవాడు ఒకడు ఉన్నాడు. వాడు జీవుల యొక్క గత జన్మలలో చేసిన పాపపుణ్యములను లెక్కలో పెట్టుకుంటాడు. పెట్టుకుని ఆ పాపపుణ్యములకు తగినటువంటి దుఃఖాన్ని సుఖాన్ని ఇస్తూ ఉంటాడు.
ఆయన కంటికి కనపడేవాడు కాడు, కానీ వాడు ఒకడు ఉన్నాడు. ఆయన జీవులనే కాదు, ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టిస్తున్నాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటారు. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవరో ఒక్కడే, ఆయనే ఈ సమస్త బ్రహ్మాండములను సమస్త జీవులను సృష్టిస్తున్నాడు. ఆయనే ఈ బ్రహ్మాండములను జీవులను నిర్వహిస్తున్నాడు. ఆయనే ఈ బ్రహ్మాండములను జీవులను తన యందు లయం చేసేసుకుంటున్నాడు. అటువంటి వాడున్నాడే, ఆయన ఒక రూపంతో ఒక్కొక్కసారి కనపడుతూ ఉంటాడు, ఒక్కొక్కసారి కనపడకపోవచ్చు, కానీ ఆయన మాత్రం ఉన్నాడు. ఆ ఉన్నాడు వాడెవరున్నాడో వాడే ఈ సృష్టి స్థితి లయలకు కారణం. వాడి ఆజ్ఞ అనుల్లంఘనీయము. ఆయన ఆజ్ఞని దాటి ప్రవర్తించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో లోకంలో ప్రాణులన్నీ అలాగే వెళ్ళిపోతుంటాయి, అలాగే నిలబడుతుంటాయి అని సుయజ్ఞోపాఖ్యానము మొదలైనవన్నీ చెప్పాడు. ఈ మాటలు వింటే నిజంగా ఎంత గొప్ప వేదాంతం చెప్పాడు, ఎంతటి మహావిద్వాంసుడు, ఎంతటి వైరాగ్యం ఉన్నవాడు అనిపిస్తుంది. ఈయన చెప్పినటువంటి మాటలకి ఆ హిరణ్యాక్షుని యొక్క భార్య తల్లి అయినటువంటి దితి మనశ్శాంతిని పొంది కొంత కఠినమైనటువంటి సత్యాన్ని మనసులో జీర్ణం చేసుకొని ఊరట పొంది లోపలికి వెళ్ళిపోయారు. ఈయన సభ తీర్చాడు. మంత్రులు, సామంతులు, సేనాపతులు, దండనాయకులు అందరినీ పిలిచి, నా తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు పరమదారుణంగా వధించాడు. నేను ఎలాగైనా శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేసి ఆయనని అంతం చెయ్యాలి. అందుకోసం లౌకికముగా ఉన్నటువంటి ప్రజ్ఞా సామర్థ్యము సరిపో, నేను మందర పర్వతం మీదకి వెళ్ళి భయంకరమైన తపస్సు చేస్తానని బయలుదేరి వెళ్ళాడు. ఆయన చేసిన బోధ ఏమిటి, ఆయన చేస్తున్న పని ఏమిటి, ఎంత బాగా చెప్పాడన్న దానికన్నా చెప్పిన దాంట్లో ఎంత శాతం అనుష్ఠిస్తాడన్నది అత్యంత అవసరమైనటువంటి విషయం. ఆ మందర పర్వతం క్రమం తిరగడానికి అవకాశం లేని స్థితిని కల్పించాడు. అటువంటి స్థితిలో దేవతలందరూ రహస్యంగా ఒక చోట సమావేశమై వారందరూ కలిసి శ్రీ మహావిష్ణువు స్థితికర్త కనుక ఆయనే రాక్షసాంతకుడై ధర్మమును ఎప్పుడూ నిలబెడుతూ ఉంటాడు కనుక ఆయన యొక్క అనుగ్రహమును అపేక్షించి ఆయనని ప్రార్థన చేశారు. ఆయన ఒక రూపముతో దర్శనమివ్వకుండా అక్కడ ఉన్నవారందరికీ తన దివ్యమైనటువంటి వాణి వినపడేటట్టుగా తన సందేశాన్ని అందించాడు. ఆయన అన్నారు, శుద్ధ సాధులందు శురలందు శృతులందు విప్రులందు గోవులందు ధర్మపదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింసనుందు. కారణం లేకుండా నేను ఎవ్వరినీ కూడా సంహరించను. ఆ హిరణ్యకశిపుడు వరముల చేత పొందినటువంటి తేజస్సు వలన మదమును పొంది ఎవరెవరి జోలికి వెళ్ళకూడదో వాళ్ళందరి జోలికి వెళతాడు. ఈ పురాణములను దేనికి చదువుకుంటామంటే భగవంతుని యొక్క అనుగ్రహమును పొందడానికి ఏ విషయాలు చెయ్యకూడదో తెలుసుకొని వాటి జోలికి వెళ్లకుండా ఉండడం నేర్చుకోవడానికి. ఆయనే చెప్పిన మాట శుద్ధ సాధులందు. ఆయన ప్రతిజ్ఞ, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమ భాగవతోత్తములైనటువంటి వారు అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి భగవంతుడు ఒక రూపంతో కనపడాలని కోరుకుంటే వాళ్ళ కోసమని ఒక రూపంతో భూమి మీదకు వస్తూ ఉంటాడు. అందుకే నేను శుద్ధ సాధులై నిరంతరము నాయందు మాత్రమే మనసు పెట్టి నేను చెప్పినట్టుగా ధర్మాచరణ చేస్తూ బ్రతికేటటువంటి వారి జోలికి వెళ్ళిన శుద్ధ సాధులందు శృతులందు ప్రమాణమైనటువంటి వేదవాక్కులు. వేదమునకు భగవంతునికి అభేదం. ఎందుకని అంటే నేను ఉన్నాను అన్న మాట దేని చేత నిర్ణయింపబడుతుంది? నా ఊపిరి వలన. ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతుంటే ఉన్నాడు ఉన్నాడు అంటారు. నా ఊపిరినే వాక్కులుగా మారుస్తాను. నేను ఊపిరి తీసి ఆ ఊపిరిని వాక్కులుగా వ్యయం చేస్తాను. ఊపిరి తీస్తూ మాట్లాడలేను, ఊపిరి తీయకుండా మాట్లాడలేను. ఊపిరి తీసి మాటగా మార్చాలి.
అందుకే నా మాటే నా ఊపిరి, నా ఊపిరే నేను. ఊపిరికి తనకి అభేదం. భగవంతుని యొక్క మాటలు వేదమైతే భగవంతునికి వేదానికి అభేదం. అందుకే శృతి మాత, వేదము సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపమే. అందుకే మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా ఒక మాట చెప్తుండేవారు. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా వేదం చదువుకున్నటువంటి విద్వాంసులు కనపడితే తల ఉంచి వారికి నమస్కరించడం నేర్చుకోండి. వేదాన్ని పోషించండి, వేదాన్ని నిలబెట్టండి. సనాతన ధర్మమునకు ప్రమాణమైనటువంటి వేదము ఎంతకాలము నిలబడుతుందో అంతకాలము మాత్రమే ధర్మము నిలబడుతుంది. అందుకే వేదము గ్రంథ రూపంలో చదవబడదు. గురువు శిష్యుడికి బోధ చేస్తుంటే, ఉపదేశిస్తుంటే స్వరాన్ని అనుసరించి శిష్యుడు గురువు నుండి నేర్చుకుంటాడు. చెవి ప్రమాణంగా ఉంటుంది. అందుకే చెవితో విని నేర్చుకుంటాడు. అటువంటి వేదం భగవంతుడిచ్చినటువంటి పరమాద్భుతమైన కానుక. ఆ వేదమే ధర్మమును చెప్పడానికి మొట్టమొదటి అధికారి. ఏది ధర్మము అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, నా బుద్ధికి తోచినట్టుగా నేను ఇది ధర్మం అంటాను, వేరొకరి బుద్ధికి తోచినట్టుగా వారు ఇది ధర్మం అంటారు. ఎవరి బుద్ధికి తోచినట్టు వారు ధర్మ నిర్ణయం చేస్తే లోకంలో ధర్మ సంక్లిష్టత ఏర్పడుతుంది. ధర్మం ఇది అని చెప్పడానికి అధికారం ఉన్నవారెవరు అంటే శృతి. శృతి తెలియకపోతే స్మృతి, స్మృతి తెలియకపోతే పురాణము, పురాణము కూడా తెలియకపోతే పెద్దల యొక్క ఆచారము, శిష్టాచారము నాకు తెలిసిన వారు ఎవరు పెద్దలు లేరు అంటే అంతరాత్మ ప్రబోధము. ఈ 5 ధర్మాన్ని చెప్పడానికి ప్రమాణాలు. అందులో మిగిలిన ప్రమాణములు అన్నీ కూడా వేదాన్ని అనుసరిస్తాయి. అందుకే స్మృతి గ్రంథాల గురించి మాట్లాడుతూ కాళిదాస మహాకవి కూడా శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు. ఆవు వెంట దూడ వెళ్ళినట్టు శృతి వెంట స్మృతి గ్రంథము వెళుతుంది అంటాడు. కాబట్టి అటువంటి ధర్మమును చెప్పడానికి పరమ అధికారమును పొందినది ఏది అంటే ఒక్క వేదమే. ఆ వేదము అపౌరుషేయము, ఎవరి చేత రచింపబడినది కాదు. ధ్యాననిష్టలో ఉన్నటువంటి ఋషులు ద్రష్టలై వారు భగవద్వాక్యములను విని మనకి అందిస్తే వచ్చినది వేదం. అందుకే సనాతన ధర్మము ఎంత సనాతనమో వేదము కూడా అంతే సనాతనము. దానికి ఆది తెలియదు. భగవంతునికి ఆద్యంతములు ఎలా ఉండవో వేదములకు కూడా ఆద్యంతములు ఉండవు. అటువంటి వేదం జోలికి వచ్చిన శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు దేవతలు ఒక ధర్మచక్రంలో ఏర్పాటైనటువంటి వ్యవస్థ. ఇంత పుణ్యం చేసిన వాడు దీవు కాంతి కలిగినటువంటి వాడై మనుష్యులను ఇతర ప్రాణులను అనుగ్రహించడానికి కొన్ని శక్తులతో భగవంతుని పనుపున పనిచేసేటటువంటి కొంతమంది యొక్క స్వరూపమునకు దేవతా స్వరూపములని పేరు. చూడండి, ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వము తరపున పనిచేస్తూ ఉంటారు. ప్రభుత్వము కనపడి ఒక రూపంతో ఇవ్వదు. ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రభుత్వోద్యోగులు మనకి ఉపకారం చేస్తూ ఉంటారు, మనకు అందవలసిన సహాయాన్ని అందిస్తూ ఉంటారు. అలాగే పరబ్రహ్మమైనటువంటి పరమేశ్వరుని పనుపున మనకి శుభములను అందించేటటువంటి వారు దేవతలు. అటువంటి దేవతలను అదే పనిగా నింద చేసిన దేవతలకు అందించవలసినటువంటి హవ్యమును అందించడంలో, వారిని ఆరాధించడంలో వైఫల్యమును చెంది కృతజ్ఞతా బుద్ధితో ప్రవర్తించిన అటువంటి వారి విషయంలో శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు. గోవు పరమ సాధు ప్రాణి, అది ముక్కోటి దేవతాస్వరూపం. అందుకే ఇప్పటికీ పీఠ ప్రాంగణాల్లో కూడా గోపూజ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మీరు ఏ పురాణం పరిశీలించండి, ఏ కావ్యం పరిశీలించండి, అసలు గోవుకి సంబంధించిన విషయ ప్రస్తావన లేని పురాణం ఉండదు, లేని కావ్యం ఉండదు. మీరు రామాయణం చూడండి, ఎన్నో చోట్ల గోవుల గురించి ప్రస్తావన ఉంటుంది. మహాభారతంలో అసలు భీష్మాచార్యుల వారి నిర్ణయం ఏమిటంటే పరమధార్మికులైన పాండవులు ఎక్కడ ఉంటారో అక్కడ గో సంతతి వృద్ధిలోకి వస్తుంది అని. ధర్మమునకు గోవునకు అంతటి అవినాభావ సంబంధం. భాగవతం అసలు గోవులతో నిండిపోయి ఉంటుంది.
అన్ని పురాణములలో అన్ని కావ్యములలో గోవులకు సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. గోపూజ సాక్షాత్ పరదేవతా పూజగా నిర్ణయింపబడింది. అటువంటి గోవు ఏది ఉందో ఆ గోవుని సంరక్షించడం, గోవు పట్ల భక్తిభావంతో ప్రవర్తించడం సనాతన ధర్మమును అవలంబించేటటువంటి వారికి ఉండవలసినటువంటి నియమం. కాబట్టి శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు విప్రుల యొక్క సమూహం ఉంటుంది. ఆ విప్రుల జోలికి నిష్కారణముగా వెళ్ళిన అటువంటి వారు నా చేత హింసనుందు, చిట్ట చివరికి వాడు ధర్మ పదవి ఎందు తవిలినాయందు, వాడి రోషం పెరిగి పెరిగి గర్వం పెరిగి పెరిగి వాడు ధర్మధిక్కారము చేసి ధర్మమును విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకొని దాని చిట్ట చివరి పర్యవసానం నన్నే ఎదిరిస్తే, నన్నే ధిక్కరిస్తే, నేను లేనని మాట్లాడితే, నేను ఏమీ సాధించనని అనుకుంటే అప్పుడు నేను జోక్యం చేసుకుని అటువంటి వాడి యొక్క పీచమణిచి ధర్మమును మళ్ళీ స్థాపిస్తాను అని శుద్ధ సాధులందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మపదవియందు, తవిలినాయందు వాడెన్నడలుగునాడు హింసనందు. వాడు ఎప్పుడు వీటి జోలికొస్తాడో అప్పుడు తప్పకుండా హింస పొందుతాడు. నాకు పరమ భాగవతోత్తములైన వాళ్ళెవరుంటారో, నన్ను నమ్మి నేను చెప్పినట్టుగా ధర్మాచరణ చేస్తూ బ్రతికేటటువంటి వారెవరున్నారో వారంటే నాకు చాలా విశేషమైన ప్రేమ. అటువంటి వారి జోలికి వెళ్ళినప్పుడు నేను ఉపేక్షించను. ఆయన కుమారుడు మహాభాగవతోత్తముడు జన్మిస్తాడు. ఆయన పేరు ప్రహ్లాదుడు.